స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ పరమాత్మ స్వరూపైన మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో గీతా మహాత్మ్యం చెప్పుకుంటున్నాం కదా. గీతా మహాత్మ్యం ఇందాన్ని చెప్పడానికి వేదాలు చెప్పలేడట. నారద తుమ్మురు లాంటి మహానుభావులు, వేదవ్యాసులు లాంటి వాళ్ళు, సుఖ మహర్షి లాంటి వాళ్ళు లేశమంతా మాత్రమే అర్థం చేసుకోగలిగినారంట. అలాంటి మహానుభావులే సూత మహర్షి చెప్తున్నాడు కదా, చెప్పాడు కదా. శౌనకాది మహామునులందరికీ కూడా మనం దాని గురించి వర్ణించుకోవడం అనేది ఏదో నామకావాస్తి అంతే. ఆ విధంగా చర్చించుకోవడం వల్ల మనకు భగవద్గీత మీద మరింత దృఢత్వము, ఏకాగ్రత, మహిమ తెలిస్తే దాని పట్ల గౌరవము, అభిమానము, ఇష్టము, ప్రేమ వర్ధిల్లుతాయి. భగవద్గీతను చదవాలనేటువంటి దృష్టికోణం మనకు ఏర్పడుతుంది. భగవద్గీత వేటి సారము? బ్రహ్మసూత్రాల సారం. బ్రహ్మసూత్రాలు వేటి సారము? ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు వేటి సారము? వేదాల సారం. వేదాల సారమే 4 వేదాల సారమే 1186 ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారమే బ్రహ్మసూత్రాలు. దాన్నే బ్రహ్మ విద్య అన్నారు. ఆ బ్రహ్మసూత్రాల సారమే శ్రీమద్ భగవద్గీత. వడపోత, మొదటి వడపోతలో వేదాలు వడగట్టబడితే ఏర్పడినటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులను కూడా వడగట్టేస్తే ఇంకా చిన్న జల్లడ పెట్టి వడపోస్తే 555 బ్రహ్మసూత్రాలు వచ్చినాయి. 555 బ్రహ్మసూత్రాలు వడగడితే ఇంకా సన్న జల్లడ పట్టి ఇంకా మంచిది, సారవంతమైనది మాకు కావాలా అని వడగడితే దాంట్లో నుంచి వచ్చినటువంటిదే భగవద్గీత. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్తున్నాను. కాబట్టి ఒక్క భగవద్గీతను చదివితే 4 వేదాలను చదువుతున్నట్లే, 1186 ఉపనిషత్తులు చదువుతున్నట్లే, 555 బ్రహ్మసూత్రాలు చదువుతున్నట్లే భగవద్గీత కూడా కలిసి వస్తుంది. ఏకకాలంలో ఇన్ని గ్రంథాలు చదవగలం, కానీ ఇక భగవద్గీత వల్ల మనకు అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కాదు భగవద్గీత విషయంలో. ఈ ప్రపంచంలో అన్ని పనుల కంటే ముఖ్యమైనది భగవద్గీత పారాయణమే అని మనం నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణం పోతుంది అనేది ఎక్కువ ముఖ్యమైన పని అనుకుంటాం, సందర్భం అనుకుంటాం. ఆ ప్రాణం పోయే సందర్భంలో కూడా భగవద్గీత పట్టుకోవాలంట. భగవద్గీత పట్టుకొని మరణించినా వానికి మోక్షమే. లేదా భగవద్గీత 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 అని పలుకుతూ చనిపోయినా వానికి మోక్షం. లేదా భగవద్గీత చదువుతుంటే విన్నా అని మోక్షమే. లేదా భగవద్గీతను చదువుకుంటూ 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 మరణించినా వానికి మోక్షం. కాబట్టి మరణం కంటే ముఖ్యమైనది. ప్రాణం పోయేటప్పుడైతే ప్రాణం పోతుంది ఈ పని నుంచి అంటే అది చాలా ముఖ్యమైనది. కాబట్టి దాన్ని నెరవేర్చాల్సింది. పని చేయకపోతే ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయే సమయంలో కూడా ముఖ్యమైనది భగవద్గీత అవుతుంది. అందుకే ఈ ప్రపంచంలో ఉండే అన్ని కర్మల కంటే ముఖ్యమైనది భగవద్గీత కర్మయే. భగవద్గీత పారాయణమా, అధ్యయనమా, అభ్యాసమా, శ్రవణమా, భగవద్గీతను బోధించడమా, నేర్పించడమా. భగవద్గీతకు సంబంధించి ఏ పని జరుగుతూ ఉన్నా అది చాలా మనల్ని పునీతం చేస్తుంది, పవిత్రం చేస్తుంది. అందుబట్టి మన పిల్లలకు మనం అలవాటు చేయాలా, మన పెద్దలకు అలవాటు చేయాలా, మన మిత్రులకు, మనము ఎవరికి, మన శత్రువులకు కూడా అలవాటు చేయాలి. మనకు బాగా ఇష్టమైన వాళ్ళకైతేనే మనకు ఇష్టమైనవి నేర్పిస్తాం. కానీ భగవద్గీత విషయంలో శత్రువుకు కూడా నేర్పించాలా.
నీకు చేతనైతే నా మీద కక్ష కట్టడం కాదు, చేతనైతే భగవద్గీత నేర్చుకో, చూద్దాం, భగవద్గీత చదువు, అప్పుడు చెప్తా నీ కథ అని అట్లా పోవాలి మనం. నీకు మానం మర్యాద ఉంటే భగవద్గీత నేర్చుకో, చెప్తా, భగవద్గీత చదువు, చూద్దాం, చదివేది నేర్చుకో, తర్వాత చెప్తా నీ కథ, లేదా నా కథ నీవే చెప్తూ అని రెచ్చగొట్టి అట్లా నేర్పియాల. రెచ్చగొట్టి కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం కాదు. మనం ఆ నోటికి వస్తుంటాయి కదా కొన్ని, నీకు సిగ్గు ఉంటే, మానం ఉంటే, రోషం ఉంటే, ఇని మీ అమ్మ నాన్నలకే పుట్టింటే ఇట్లా మాట్లాడుతుంటాం కదా, భగవద్గీత చదువు, ఇట్లా మొదలు పెట్టండి. దీని ద్వారా వాళ్ళకు పరివర్తనం అన్నా వస్తుంది. రోషనగానే చదివితే మంచిదే కదా. వాడు నీ మాటకు కట్టుబడి వాడు చదివినాడా, అవతల వాళ్ళు చదవడం మొదలు పెట్టారంటే నువ్వు ఒక మంచి సక్సెస్ సాధించినట్లే. శత్రువులకు కూడా భగవద్గీత అలవాటు చేయడం ఎంతో గొప్ప కార్యం. శత్రుత్వం అనేది కేవలం దేహ సంబంధంగా మాత్రమే. వాస్తవానికి జ్ఞానికి ఏ శత్రుత్వాలు ఉండవు కదా. జ్ఞానంతో ఆలోచన చేస్తే ఎవరు శత్రువులు లేరు. ఆత్మ నిరాకారి, నిర్వికారి. మనం ఆత్మస్వరూపులము. కక్షలు కార్పణ్యాలు ఎందుకుంటున్నాయి? మనం ఆత్మస్వరూపులం కాదు. నేను ఒక దయ్యాన్ని, నేను మనిషినే కాదు, కోపం వస్తే నేను మనిషినే కాదు, నాకు ద్వేషం కలిగితే నేను మనిషినే కాదు, ఇంకెవరు రాక్షసుడి, ఇంకెవరు పిశాచానివి, ఇంకెవరు దయ్యానివి, అంతేనా? నాకు కోపం వస్తే మనిషిని కాదు, నిజమే, నువ్వు మనిషివి కాదు, దయ్యానికి, రాక్షసు, భూతానికి. వాస్తవానికి ఆత్మకైతే ఏ కోపాలు ఉండవు కదా. ఆత్మకి ఏ కోపాలు లేవు, ఏ వికారాలు లేవు. ఈర్షపడేది, అసూయపడేది లేదు, ప్రేమించేది, కామించేది లేదు, రోపించేది, కోపించేది లేదు. ఆత్మ నిర్వికారి, ఎటువంటి వికారాలు లేనిది. వికారాలు అంటే ఏంటివి? కోపగించుకోవడము, ఇష్టపడము, అనురాగం చూపడము, బాధ పెడితే బాధపడము, నవ్విస్తే నవ్వడము, ఏడిపిస్తే ఏడవడము, ఇవే వికారాలు అంటే. ప్రతిస్పందన, చర్య జరిగితే దానికి తగిన ప్రతిస్పందన వ్యవహారం చేస్తూ ఉంటుంది. అది ఆత్మకు లేదు. మరి ఎవరికి ఉంది అంటే మనస్సుకు ఉంది. మనోశరీరానికి ఉంటుంది. ఈ మనోశరీరానికి ఉండి దేహాన్ని ఆడిస్తుంది. కాబట్టి రాగద్వేషాదివి ఆత్మకు లేవు. మరి నువ్వు ఆత్మస్థితిలో ఉండాలన్నా, దేహస్థితిలో ఉండాలన్నా అంటే దేహ దృష్టితో ఉన్నావు కాబట్టి నీకు వికారాలన్నీ కలుగుతూ ఉన్నాయి అని మనం ప్రశ్నించుకోవాలి. మనం సమాధానం చేయాలి. చేసి ఇవన్నీ కూడాను తాత్కాలికమైనవే. చిన్న చిన్న విషయాలన్నిటికీ పట్టించుకొని అనవసరంగా కోపాలు, తాపాలు పెంచుకుంటే రుణానుబంధాలు ఇంకా ఎక్కువైపోతాయి. జన్మాల కోసం మళ్ళీ రావాలి, వాటిని తీర్చుకోవడం కోసం మళ్ళీ రావాలా, జన్మెత్తి రావాలా. ఆ కర్మ అంతా ఎప్పుడైతే తెంచేస్తుంటే తెగిపోలేదా, మళ్ళీ జన్మలు కావాలనా, రాగద్వేషాలు మళ్ళీ జన్మ వరకు రావాలనా అని చెప్పేసి వెంటనే వాటిని తెంచేసుకునే ప్రయత్నం చేస్తారు. రాగద్వేషాలు పెంచుకోరు జ్ఞానులైన వాళ్ళు. అలా ప్రోత్సహించుకొనో ఏదో విధంగా ఆ శత్రువు కూడా సపోర్ట్ చేసో ఆ శత్రుత్వాన్ని కోల్పోయేటట్టు చేసుకుంటారు. శత్రుత్వాన్ని కోల్పోయేటట్టు చేసి వాళ్ళలో కూడా మంచి పరివర్తన తెస్తారు. మంచి పనులు చేసేదానికి ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మంచి పనులుగా తయారవుతారు. మనం చేయాల్సిందంతా ఒకటే, ముందు మన పట్ల వాళ్ళ పట్ల మనకుండే ద్వేష భావాలు తొలగిపోవాలి. ఈ విధంగా రాగద్వేషాలను జయిస్తే యోగులు ఎక్కడో లేరు. ఇంకా సంసారంలో ఉండి కూడాను మనమే కర్మయోగులం అవుతాం. రామకృష్ణ పరమహంస అంటూ ఉంటాడు, ముక్కు మూసుకొని ఆకులు అలములు తినుకుంటూ అరణ్యాల్లో సంచరిస్తూ చెట్ల కిందనో గుహల్లోనో తపస్సు చేస్తూ ఉండేటువంటి వాళ్ళకంటే సంసారంలోనే ఉంటూ భార్య పిల్లలతో లేదా భర్త, పిల్లలు, అత్త, మామ, బంధువులు, మిత్రులు, స్నేహితులు, పక్కింటలు, ఇరుగింటలు, పొరుగింటలు, ఎదిరింటలు, ఈ సమాజంతో అంతా కలిసి ఉండి వాళ్ళ యొక్క బాధ్యతలు, కొన్ని కర్తృత్వాలు
నిర్వర్తిస్తూ ఉండి కూడాను సమయానికి భగవద్గీత చదవడం, అవన్నీ నిర్వర్తిస్తూనే సమయానికి జపం చేయడం, దీపం పెట్టడం, భజన కార్యక్రమాలకు పోవడం, ఊరేగింపులు ఉత్సవాలకు పాల్గొనడం, వార్షికోత్సవాలు చేయడము, విష్ణు సహస్రం పారాయణం చేయడము, యజ్ఞాగాది క్రతువుల్లో పాల్గొనడం, ఇవన్నీ చేస్తున్నారంటే వీళ్ళు వీరభక్తులు అంటాడు రామకృష్ణ పరమహంస. వాళ్ళతో పోల్చుకుంటే ముక్కు మూసుకుని అరణ్యంలో తపస్సు చేసే వాళ్ళకంటే కూడాను ఇంట్లోనే ఉంటూ ఉండి అన్ని కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉండి కూడాను భగవంతుని ఆరాధించే వాళ్ళు, భగవన్నామం జపం చేసేవాళ్ళు, భగవద్గీత పారాయణ నిజంగా వీరభక్తులు అని రామకృష్ణ పరమహంస అంతటి మహానుభావులే, అవతార పురుషులే అన్నారు. కాబట్టి అన్ని ఆశ్రమాల్లో కంటే శ్రేష్టమైనటువంటి ఆశ్రమము గృహస్థాశ్రమం. ఇటు బ్రహ్మచర్యాశ్రమం వాళ్లకు భోజనం పెట్టేది గృహస్థాశ్రమమే, అలాగే వానప్రస్థులకు భోజనం పెట్టేది గృహస్థాశ్రమమే, అలాగే సాధు సన్యాసులకు కూడాను సన్యాసాశ్రమానికి కూడా భోజనం పెట్టేది గృహస్థాశ్రమం. అందుకే అన్ని ఆశ్రమాలలో కంటే కూడాను ఉత్తమమైన ఆశ్రమం గృహస్థాశ్రమం, సంసార జీవనం అని శాస్త్రాలే చెప్తున్నాయి. అయితే సంసార జీవనంలో ఉంటూ ఉండి కూడాను బ్రహ్మచారులను, వానప్రస్థులను, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి స్వామీజులను, ఋషులను, కర్మయోగులను, జ్ఞానయోగులను మనము నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ యొక్క భోజనానికి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా మనం ఒక కర్తృత్వాన్ని కట్టుకోవాలి. అలాగే సాధు సంతులకే కాకుండా పేద సాధ వాళ్ళకు కూడా భోజనం పెట్టేది గృహస్థుడే. కష్టించి పని చేసి ఏదో విధంగా డబ్బు సంపాదించి వంట గింజలన్నీ, వంట పదార్థాలని తెచ్చి ఇంట్లో పెట్టి వారిని వంటగా తయారు చేసి 10 మందికి పంచిపెట్టగల శక్తి కేవలం ఒక గృహస్థాశ్రమానికే ఉంది. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండే వాళ్ళు ఎడ్యుకేషన్ చదువు మీదనే ఉంటుంది వాళ్ళ ధ్యాస అంతా, సంపాదించుకోలేరు. వానప్రస్థులు అంటావా, వాళ్ళు వనాలలో వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ సంసారం మీద పెద్దగా ఆశ ఉండదు, వాళ్ళు కూడా ఇంత పెరిగి అన్నం పెట్టాల్సింది గృహస్థులే. ఇంకా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్పే పనిలే, పూర్తిగా వాళ్ళు సంసారం నుంచి పరిత్యజించబడి ఉంటారు. ఇంకా వాళ్లకు పోషించాల్సిన బాధ్యత ఎవరిదంటే గృహస్థులదే. కాబట్టి ధన్యో గృహస్థాశ్రమ అంటారు శాస్త్రవాక్యది. ధన్యో గృహస్థాశ్రమ, గృహస్థాశ్రమమే ధన్యమైనది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల సంసారంలో ఉంటూ ఉండి కూడా సుఖంగా ఉండవచ్చు, సంతోషంగా ఉండవచ్చు, పుణ్యము సంపాదించవచ్చు, భగవంతుని దృష్టిలోనూ పడవచ్చు. కామాన్ని కూడాను సంతృప్తి పరుస్తుంది గృహస్థాశ్రమం, ధర్మంగా మార్చివేస్తుంది గృహస్థాశ్రమం. వాస్తవానికి కామము అనేది ఒక ఒక దోష భావన. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వానికి కామం అనేది ఒక శత్రువు. స్త్రీ వాంఛ కావచ్చు, స్త్రీలకు పురుషుల వాంఛ కావచ్చు. గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్లకు, సన్యాసాశ్రమంలో ఉండేటువంటి వాళ్లకు నిషిద్ధం. కామిని కాంచన వ్యామోహం అనేది జయించాలి. అతడు జయించినప్పుడే అతడు వానప్రస్థుడు కాగలడు, లేదా సన్యాసి కాగలడు, లేదా బ్రహ్మచారి కాగలడు. ఆ కామ వాంఛను జయించలేకపోతే అది కలంకం అతనికి, ఆమెకు. బ్రహ్మచారి అయినటువంటి బ్రహ్మచారిని కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, సన్యాసి కావచ్చు, సన్యాసిని కావచ్చు. వీళ్లకు కామవాంఛ ఉంది అంటే భ్రష్టు పట్టినారని లెక్క. సన్యాసులు కాలేరు, బ్రహ్మచారులు కాలేరు. అది వాళ్ళకు అపనిందల పాలు చేస్తుంది, అపకీర్తి పాలు చేస్తుంది, పతనానికి దారి తీస్తుంది. కానీ గృహస్థాశ్రమం అనేది కామాన్ని ధర్మంగా మార్చివేస్తుంది. భార్య భర్తకు సుఖాన్ని ఇస్తూ ధర్మపథంలో నడిపిస్తుంది. ఆ కామాన్ని కూడా ధర్మంగా మార్చివేసే శక్తి వివాహానికి ఉంది. వివాహం లేకపోతే అది అధర్మం అయిపోతుంది. భర్త కూడాను భార్యను సంతోషపెట్టి, సుఖపెట్టి, ఆమెను కూడాను
కామవాంఛ నుంచి సుఖపెట్టి ధర్మపథంలో నడిపిస్తాడు. ఈ విధంగా గృహస్థాశ్రమంలో కామము అనేది ధర్మబద్ధమైపోతుంది. అది దోషం కిందకి రాదు. అయితే కొన్ని హద్దుల్లో సాగవలసి ఉంటుంది. కొన్ని నిషిద్ధ దినాలు ఉంటాయి. ఆ నిషిద్ధ దినాలలో కామ క్రీడలు చేయరాదు అనేది మీకు తెలిసిన విషయమే. ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉంటూ కూడాను మోక్షం సాధించడానికి మనకు గొప్ప మార్గదర్శి భగవద్గీత. కాబట్టి మనము విస్మరించరాదు, నిరంతరం స్మరించవలసినటువంటి గ్రంథం. మనము నేర్చుకోవాలి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ నేర్పించాలి. ఇంతకుముందే చెప్పాను, శత్రువునైనా సరే చేతనైతే నాతో కొట్లాడడం కాదు, భగవద్గీత చదువు చూద్దాం, నువ్వు దాని పలుకో చూద్దాం, నేర్చుకో చూద్దాం, అప్పుడు నీకు గొప్పతనం నాకు తెలుస్తుంది అని ఆ విధంగా మనం రెచ్చగొట్టేసి భగవద్గీత వైపు మరలించగలగాలి. అక్కడ పోటీ పడాలి. తద్వారా వాళ్ళలో కూడా పరిణామం వస్తుంది, పరిణితి వస్తుంది. కొన్నాళ్ళకి ఆ భగవద్గీత చదవడం వల్ల వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. శత్రుభావాలు వెళ్ళిపోతాయి, శత్రుత్వం తొలగిపోతాయి. ఫలానా శత్రువు నుంచి నాకు మంచి జరిగింది అనుకుంటారు. అటువంటివి చాలా అరుదుగా ఉంటాయి, సన్నివేశాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ యొక్క విశ్వామిత్రుడు వశిష్ఠుని లాగా మీకు అక్కడ తెలుసు కదా, వశిష్ఠ విశ్వామిత్రుల యొక్క గాథ. వశిష్ఠ మహర్షిని కేంద్రంగా చేసుకుని విశ్వామిత్రుడు బ్రహ్మచారి అయినాడు, బ్రహ్మర్షి అయినాడు. మీకు తెలిసిన విషయమే కదా ఇది. బాగా నిద్ర వస్తుంటుంది కదా, చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని అందరూ హాయిగా నిద్రపోతున్నారా ఏంటి? లేదు గురువు గారు, మీరు చెప్పే మాటలు అంత బాగున్నాయి, నిద్ర ఏమొస్తుందండి? ఎప్పుడు ఇన్నని మాటలల్లా చెప్తున్నారు, చాలా బాగా చెప్తారు. వింటున్నామండి, నిద్రపోలేదు గురువు గారు. మీరు చెప్తుంటే హాయిగా వినాలనిపిస్తుంది గురూజీ. వింటున్నామండి. అదే విశ్వామిత్రునికి వశిష్ఠునికి మధ్య సంఘర్షణ జరిగింది కదా, ఆ విషయం మీకు తెలుసు కదా అంటున్నా. తెలియదా? తెలియదు గురువు. నేను చెప్పాను సార్, గుర్తుందో లేదో తెలియదు సార్. నేనైతే చెప్పాను సార్ కానీ వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు అంటారా? అందరూ ఆఫ్ చేసుకోండి, మ్యూట్ లో ఉండండి. ఎవరు ఆన్ చేసుకుని ఉన్నారు చూడండి. నేనైతే చెప్పాను సార్ క్లాస్లో, మరి గుర్తుందో లేదో తెలియదు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉండేవాళ్ళు. 100 మంది కుమారులు ఉండేవాళ్ళు వశిష్ఠ మహర్షికి. అతని దగ్గర ఒక సురభి అనే కామధేనువు ఉండేది. విశ్వామిత్రుడు ఒక రాజు. గుర్తుకొస్తున్నా మీకు అందరికీ? రాజుగా ఉండి వేటకు వచ్చి దాహం వేసి ఆశ్రమానికి వెళ్ళి స్వామి దగ్గర నీళ్ళు తాగడము, పలిచి ఆతిథ్యం స్వీకరించడము, ఆ గోవు ప్రసాదించినటువంటి ప్రసాదాలందరూ భోజనం చేయడము, పంచభక్ష ప్రమాణాలు తిన్న తర్వాత ఆ గోవు మా దగ్గరే ఉండాలి అని చెప్పేసి బలవంతాన్ని తీసుకుపోవడము, గోవు కోపం రావడము, సైన్యాన్ని విడుదల చేయడము, తన నోటి నుంచే, కళ్ళ నుంచి, పనలో నుంచి, నోట్లో నుంచి రకరకాల సైన్యం అంతా వచ్చేసి విశ్వామిత్రుని సైన్యాన్ని అంతా సంహరించడము. విశ్వామిత్రుని 100 కుమారులు యుద్ధానికి వస్తారు, 99 మంది చనిపోతారు, ఒకే ఒక కుమారుడు మిగిలి ఉంటాడు. ఆ ఒక కుమారుని రాజ్యానికి పొమ్మని చెప్పేసి తాను తపస్సుకు వెళ్ళడము. వశిష్ఠ మహర్షికి ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే అతని తపశక్తి వల్లనే. కాబట్టి నేను కూడా తపస్సు చేసి సాధిస్తానని చెప్పేసి అతను తపస్సుకు వెళ్తాడు. తపస్సుకు వెళ్ళి పరమశివుని ప్రత్యక్షం చేసుకుని జ్ఞానం కావాలని కోరుకోకుండా ఏం కావాలని కోరినాడు? ధనుర్విద్య కావాలని అడిగినాడు.
ఆ విధంగా పరమశివుని నుంచి విశ్వామిత్రునికి ధనుర్వేదం వచ్చింది. ధనుస్సు. ఆ ధనుర్వేదాన్ని సాంగోపాంగంగా నేర్చుకున్నటువంటి విశ్వామిత్రుడు నేరుగా వశిష్ఠ మహర్షి మీద ప్రయోగించాడు. వశిష్ఠ మహర్షి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ తపం చేసుకుంటూ ఉంటే ఆశ్రమం అంతా చల్లాచల్లు చేసుకునేసి, దాంతో వశిష్ఠ మహర్షి కేవలం తన కాలదండం ఉంటుంది చూడండి, దండం లాగా ఉంటుంది, అలా జపం చేసుకోవడానికి ఇట్లా కింద సపోర్ట్ పెట్టుకుంటారు చూడండి, యోగ దండము అంటారు. ఆ యోగ దండాన్ని ఆశ్రమాన్ని మొదలుపై నిలబెట్టేస్తాడు మంత్రించి. ఎన్ని అస్త్రాలు వేయని, ఎన్ని బాణాలు వేయని, అన్ని ఆయుధాలను ఆ యోగ దండం మింగేసింది, ధనుర్విద్యాంతం గురించి పడేసింది. చివరికి పాశుపతాస్త్రం వేస్తామని తీసుకుంటారు. ఎవరు? విశ్వామిత్రుడు. నీ దగ్గరే కాదు పాశుపతాస్త్రం నా దగ్గర కూడా ఉందని చెప్పేసి ఆ యోగ దండాన్ని అభిమంత్రించేసి వేయడానికి ప్రయత్నం చేస్తారు వశిష్ఠ మహర్షి. ఆ పాశుపతాస్త్రానికి ధీట అయినటువంటిది యోగ దండమే. అభిమంత్రించి వదులుదామని చూస్తే పరమశివుడు ప్రత్యక్షం కావడము, విశ్వామిత్రునికి చీవాట్లు పెట్టడం, నీకు ధనుర్విద్యను ఇచ్చింది సాధు సంతులను కాపాడడానికి, లోక కళ్యాణం కోసం ఉపయోగించమని, సాధు సంతుల్ని పుణ్యాత్మల్ని ధ్వంసం చేయడానికి కాదు అని చెప్పేసి మందలించడము, క్షమాపణ కోరుకోవడము విశ్వామిత్రుడు జరిగిపోతుంది. తర్వాత నేను కూడా బ్రహ్మర్షిని కావాలి అని చెప్పి సంకల్పించి విశ్వామిత్రుడు తపస్సు కూర్చుంటాడు. 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం వరం కావాలో కోరుకుంటే నేను బ్రహ్మర్షిని కావాలా అన్నాడు. ఇప్పుడు కేవలం నువ్వు రాజర్షివైనావంటే, 100 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చింది ఎంత? రాజర్షివి అంతే. నువ్వు బ్రహ్మర్షివి కాలేవు, ఇంకా తపస్సు చేయాలి అన్నాడు. సరే వెళ్ళిపోయి నేను తపస్సు చేస్తా అని చెప్పేసి మరి తపస్సు కూర్చున్నాడు. మళ్ళీ 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఈసారి ఇంద్రుడు మేనకను పంపించాడు. మేనక వచ్చింది, గజ్జల చప్పుడు చేసుకుంటూ. యోగ భంగం, తపస్సు భంగం అయింది. విశ్వామిత్రుడు ఆ సౌందర్య రాశిని చూశాడు. అంగాంగ సౌష్ఠవంతో చాలా సుందరంగా ఉంది. చూడగానే మోహించేశాడు. ఆమె కూడాను చిరునవ్వుతో అట్లా వాలిపోయింది, ఒడిలో వాలిపోయింది. అంతే, సంసారం సాగింది. సంవత్సరానికి ఒక బిడ్డ పుట్టింది, పేరు శకుంతల. మీకు తెలిసిన అమ్మాయే కదా, మీరందరూ చూసింటారు. ఎవరో ఒక కేక్ చూసిందంటే చూడండి, ఇద్దరు పరిచయమే సార్ మాకు. మీ పక్కింట్లో ఉందా? నాకు తెలియదు. అది తెలుసా సార్? అంటే పేరు తెలుసండి. శకుంతల. మేనక నాకు సంబంధం లేదు, నా వెళ్ళిపోతా అంటుంది. విశ్వామిత్రుడి నాకే సంబంధం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఏటిగడ్డ చెట్టు కింద పడబెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు కణ్వ మహర్షి వచ్చి ఆ పాపను తీసుకెళ్లి పెంచుతాడు. ఆ చిన్న పాపకు ఆకలి తీర్చడం కోసమని శకుంతల పక్షులన్నీ వచ్చి కొన్ని మధురమైన ఫలాలు తెచ్చి పెదాల మీద పెట్టి చప్పరిస్తూ ఉండేటట్టుగా చేస్తాయి. తద్వారా ఆ పాప బ్రతకగలిగింది. శకుంతల పక్షులు పెంచి పోషించినాయి కాబట్టి ఆ పాపకి శకుంతల అని పేరు పెట్టాడు కణ్వ మహర్షి. ఆ శకుంతలను మళ్ళీ ఈయన ఎవరు దుష్యంతుడు వివాహం చేసుకుంటాడు. వాళ్ళిద్దరు కలిగిన సంతానమే భరతుడు. అతని పేరు మీదుగా భారతదేశము, అజనాభముగా ఉండే పేరు భారతదేశం మొదటి పేరు అజనాభము. అది ఇప్పుడు భారతుని పరిపాలన వల్ల భారతదేశం. సార్ జంబు ద్వీపం అని కూడా ఉంది కదా సార్? ద్వీపాల ప్రకారం పోతే 7 ద్వీపాలు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. అందులో జంబు ఫలాలు కాసేటువంటి ద్వీపము ఒక్క భారతదేశం మాత్రం. అందువల్ల దీన్ని జంబూ ద్వీపము అంటారు. భారతదేశం 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. రాజర్షి నాడు
మళ్ళీ 100 సంవత్సరాలు గడిచిపోయినాయి, సంసారి అయినాడు. నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను, ఈ టికెట్ వచ్చి ఈ మేనక వచ్చి నన్ను పాడు చేసిందని చెప్పేసి మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. మళ్ళా 100 సంవత్సరాలు కూర్చున్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం పని కావాలి కోరుకో, నేను బ్రహ్మర్షిని కావాలి అంతే స్వామి అన్నాడు. లేదు, నువ్వు కేవలం మహర్షి అయినావు అంతే అన్నాడు. రాజర్షి నుంచి మహర్షి అయినాడు. ఇప్పటికి 300 సంవత్సరాలు పోయిందా. మహర్షి అనిపించుకోవడానికి 300 సంవత్సరాలు పట్టింది. లేదు, నేను బ్రహ్మర్షిని కావాలి అన్నాడు. సరే, మళ్ళీ తపస్సు చేయను. మళ్ళా 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఈసారి ఇంద్రుడు రంభను పంపించినాడు. రంభను పంపిస్తే రంభ అదే విధంగానే గల్లుమని గజ్జలు సవరి చేసుకుంటూ పోయింది. యోగభంగం అయింది. చూశాడు, చాలా సౌందర్య రాశి. కానీ గతంలో ఇటువంటి సౌందర్య రాశి వచ్చి నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. మళ్ళీ ఇది వచ్చి నన్ను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కదా అని చెప్పేసి గుర్తించేసి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి శాపం పెట్టాడు. రంభ నెంబర్ అయిపోగాక, రంబరాయి అయిపోగాక. ఇప్పుడు రోడ్ల పక్కన కిలోమీటర్లు రాయి ఉంటాయి చూడండి, నెంబర్ రాళ్ళు అంటారు కదా, నెంబర్ రాళ్ళు, అవన్నీ రంబరాళ్ళే. రంబరాళ్ళు నెంబర్ రాళ్ళం పలికేది కాక అందరూ రంబరాళ్ళు అంటున్నారు అంతా. ఆ విధంగా రంబరాయి అయిపోయింది. నిజమేనా సార్? కరెక్టా సార్ ఇది? కరెక్టే చెప్పండి సార్, నిజంగా డౌట్ వస్తుంది. నెంబర్ రాయి ఉండేది, రంబర్ రాయే అంటే రంబరాళ్ళు అయినా. గురువు గారు, మేము ఇప్పుడు రంబరాళ్ళని పిలిచొచ్చా గురువు గారు? ఏమ్మా, రంబరాళ్ళని పిలవచ్చా మరి మేము? పిలిచండి. రంబరాలన్నా పిలవండి, నెంబర్ రాలన్నా పిలవండి. అడిగే వాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని. కొంచెం నవ్వుకుంటారు, వాళ్ళు కూడా హాయిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆ విధంగా రంభ రాయి అయిపోయింది. కానీ మళ్ళీ ఏమైపోయా, ఇంతకుముందేమో కామానికి లోనైపోయి 100 సంవత్సరాల తపస్సు ఫలమంతా భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు క్రోధానికి బలైపోయింది అని చెప్పేసి మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. కామానికి లోన ఈ 100 సంవత్సరాల తపస్సు పోయిందా, ఇప్పుడు క్రోధానికి 100 సంవత్సరాల తపస్సు పోయింది. మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? ఎన్ని 100 సంవత్సరాలు అయిపోయా? 100 సంవత్సరాలకు రాజర్షి, 200 సంవత్సరాలకు సన్యాసి కాదు సంసారి, 300 సంవత్సరాలకు మహర్షి అయినాడు, 400 సంవత్సరాలకి రంభ అయింది, రంభరాయి అయిపోయింది. 500 సంవత్సరాలకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం వరం కాదు కోరుకుంటే, నేను మహర్షి కాదు, రాజర్షి కాదు, బ్రహ్మర్షి కావాలా అన్నాడు. తదాస్తు, బ్రహ్మర్షి అయినావయ్యా అన్నాడు. నువ్వు చెప్తే నమ్మనంటాడు. బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై చెప్తే నేను నమ్మనంటాడు. మరి ఇంకెవరు చెప్పాలి నీకు అంటే, ఆ వశిష్ఠుడే వచ్చి చెప్పాలా నాకు అన్నాడు. ఆ వశిష్ఠుడే వచ్చి నన్ను ఒప్పుకుంటేనే, బ్రహ్మర్షి అని ఒప్పుకుంటే నన్ను ఓకే అంట, లేదంట. సరే అని చెప్పేసి బ్రహ్మదేవునికి మళ్ళా పని పడింది. సరే ఉండు, నీ కథ చెప్తా అని చెప్పేసి వశిష్ఠ మహర్షి దగ్గరికి పోయి వశిష్ఠ మహర్షిని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడు పిలుచుకొచ్చాడు. పిలుచుకొని వస్తే బ్రహ్మదేవుడే నువ్వు బ్రహ్మర్షిమైనవయ్యా అంటే ఒప్పుకోలేదు. వశిష్ఠ మహర్షి పోయి ఆ విశ్వామిత్రుని భుజాలు ఇలా చేత పట్టుకొని, నాయన విశ్వామిత్ర కాదు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, లేనాయన నీ జీవితము ఫలించింది, లే తండ్రి అని ఎంత ప్రేమతోనో లేపుతాడు. వశిష్ఠ మహర్షికి ఏ ద్వేషము లేదు. వశిష్ఠ మహర్షికి 100 మంది కొడుకులు ఉంటే 100 మందిని చంపేస్తున్నాడు. ఏ కోపం లేదు, ఏ ద్వేషం లేదు. ఎవరికి? వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని మీద. విశ్వామిత్రుని కన్నా కొడుకును నిలబెట్టినాడు, రాజ్యపాలన చేసుకొని ఉండాలా అని. అంతలోనే మధ్యలోనే ఒకసారి
వశిష్ఠ మహర్షిని చంపి వేస్తానని చెప్పేసి కోపంతో ఆవేశంతో ఉరుగుతూ ఊగిపోతూ ఖడ్గం చేత పట్టుకొని రాత్రి చీకటి పడిన తర్వాత ఆశ్రమానికి వెళ్ళాడు. ఎవరు? విశ్వామిత్రుడు. చల్లని వాతావరణము, పండు వెన్నెల కాస్తోంది. ఆశ్రమం బయట సిరిసాపపరుచుకొని వశిష్ఠ మహర్షి పడుకొని ఉంటే వశిష్ఠ మహర్షి తలను ఎవరు? భార్య పేరేం పేరు? అరుంధతి దేవి. వశిష్ఠ మహర్షి యొక్క తలను వల్లో పడుకోబెట్టుకొని సేద తీరుస్తూ ఉంది అరుంధతి మాత. ఆ స్థితిలో అరుంధతి మాత చిరునవ్వులు చిందిస్తూ వాతావరణం అంతా చూసి, స్వామి ఎంత చల్లని మలయ మారుతాలు వీస్తున్నాయి, ఈ పిండి ఆరబోసినట్లు ఉన్నటువంటి ఈ తెల్లని వెన్నెల కురుస్తూ ఉంటే, సువాసనాభరితమైనటువంటి పుష్పాలు ఫలాలు విరగ కాసి ఉంటే, ఈ మలయ మారుతాలు ఆ యొక్క పరిమళాలను వెదజల్లుతూ ఈ వాతావరణం ఎంత మనోహరంగా ఉంది, ప్రకృతి ఎంతగా పరవశించి ఉంది అని చెబుతూ ఉంటే తన భార్యకు చెప్తున్నాడట. ఈయన కరెక్ట్ గా వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుడు ఎక్కడికి వచ్చాడంటే వాళ్ళ ఆశ్రమం సమీపానికి వచ్చాడు. పొదల్లో ఉన్నాడు, పూల పొదల్లో ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పాడు, అరుంధతి దేవి, ఈ ప్రకృతి ఈ విధంగా శోభాయమాన ఈ ప్రకృతి ఇంత శోభాయమానంగా ఉంది అంటే మనకి ఇక్కడ సమీపంలోనే తపస్సు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి విశ్వామిత్రుని యొక్క తపస్సు ఫలము. ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తుండడం వల్ల అతని తాపస శక్తి ప్రభావం చేత, అతనిలో ఉండేటువంటి దైవిక శక్తి వల్ల ప్రకృతి ఈ విధంగా పరవశించిపోతోంది తప్ప అంతకుమించి వేరే గొప్పతనం ఏమి లేదు అని వశిష్ఠ మహర్షి అరుంధతి మాతతో విశ్వామిత్రుని శత్రుత్వం గురించి మాట్లాడకుండా అతనిలో ఉండే గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఏ మగవాడు కూడాను, ఇక్కడ విశ్వామిత్రుడు అనుకుంటున్నాడు, ఆహా ఏమిటి, ఏ మగవాడు కూడాను పరాయి మగవాన్ని గురించి తన భార్య దగ్గర తనకంటే గొప్పగా ఎక్కడ చెప్పుకోడు. అలాంటిది తన భార్య దగ్గర ఈ వశిష్ఠ మహర్షి నా యొక్క గొప్పతనం గురించి, నా తపస్సు ప్రభావము చేత వాతావరణం ఎంత మాధుర్యాన్ని సంతరించుకుంది అంటున్నాడంటే, నా మీద ఇంత గౌరవం, ఇంత గొప్ప భావన ఉంటుందని ఇంతవరకు అనుకోలేదు. ఇంతటి మహోన్నత భావాలు కలిగినటువంటి వాణినా నేను సంహరించాలని వచ్చింది, ఎంతటి మూర్ఖుడని నేను అని చెప్పేసి తనకు తాను నిందించుకొని వాళ్ళ కంట పడకుండా వెనక్కి తిరిగిపోతాడు. లేకపోతే ఆ రోజు ఖడ్గంతో వశిష్ఠ మహర్షిని శత్రువును కూడా మిత్రునిగా మార్చివేసింది. అందుకే బ్రహ్మదేవుడే వచ్చి నువ్వు బ్రహ్మర్షిమైనవయ్యా అంటే ఒప్పుకోలే, నాకు వశిష్ఠ మహర్షి వచ్చి చెప్పాలా. సరే అని వశిష్ఠ మహర్షి వచ్చి, లేనైనా నీ తపస్సు ఫలించింది బ్రహ్మర్షి విశ్వామిత్ర లేతండ్రి అని చెప్పి లేకపోతే అప్పుడు కళ్ళు తెరిచి చూసి ప్రణామాలు చేసి పాద నమస్కారం చేసి వశిష్ఠ మహర్షి అంతటి వాడే నన్ను బ్రహ్మర్షిని తలుచుకుంటున్నానని చెప్పి సంతోషపడతారు. ఈ విధంగా వశిష్ఠ మహర్షియే లేకపోతే ఒక రాజుగా క్షత్రియ ధర్మం పాలించేటువంటి వాడు, రజోగుణంతో ఉండేటువంటి వాడు బ్రహ్మర్షి కాలేకపోయేవాడు.
ఈ విధంగా ఒక మనం శత్రుత్వం పెట్టుకున్నా లేదా పోటీ పెట్టుకున్నా ధర్మబద్ధంగా ఉండే వాళ్ళతో, మనకంటే మంచి వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి. ఆ పోటీ అనేది భగవంతునికి దగ్గరగా చేర్చాలి, అంతే తప్ప రాగద్వేషాలను వృద్ధి చేసే విధంగా ఉంటుంది. ఆ విధంగా వశిష్ఠ మహర్షి ఇండైరెక్ట్ గా అతనిలో పాజిటివ్ థింకింగ్ మార్చివేశాడు. వశిష్ఠ మహర్షి త్రికాల జ్ఞాని. విశ్వామిత్రుడు వచ్చాడా లేదా తెలియకుండా ఉంటుందా? తెలిసి ఉంటుంది. అందుకే అతను ఖడ్గం తీసుకుని వస్తే మన దగ్గర ఖడ్గాలు లేవా, లేదా యోగదండం లేదా, నేను ఆయుధాలు వేయలేనా, నాకు చేత కాదా? పాశుపతాస్త్రం మించిన అస్త్రమే తన దగ్గర ఉంది. తన యోగదండం వదిలితే చాలు పాశుపతాస్త్రం మింగి పడేస్తుంది. అందుకే పరమశివుడు దిగొచ్చినాడు. అటువంటి సర్వసమర్థుడు తిరిగి ఆయుధం కూడా వేయలేదు. అన్ని ఆయుధాలు వేస్తున్నాడు, విశ్వామిత్రుడే వేశాడు. తిరిగి ఒక్క ఆయుధం కూడా వేయలేదు వశిష్ఠ మహర్షి. అంత నిగ్రహం, అంత మంచితనం, అంత క్షమాగుణం వశిష్ఠ మహర్షి నుంచి మనమంతా నేర్చుకోవాలి. అది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తన నిశ్చలంగా ప్రశాంతంగా ఉండే ఆశ్రమం అంతా ధ్వంసం చేసిన ఒప్పించుకోలేదు. తన 100 మంది కొడుకుల్ని చంపివేసిన ఒప్పించుకోలేదు. ద్వేషం పట్టలేదు. ఏమాత్రము అపము శుభము తెలియని జింకలు, నెమళ్ళు, కుందేళ్ళు, పావురాలు, కిలకిలా రావాలతో ఉండే 2 పక్షుల ఆశ్రమం అది. ఆ ఆశ్రమం అంతా చెల్లాచెదరైపోతే వాటి గూళ్ళన్నీ పడిపోయి పిల్లలన్నీ కనకలాడుతూ చనిపోతూ ఉంటే బాధపడ్డాడే తప్ప తిరిగి అతనికి శిక్ష విధించాలని ఆలోచించాడు. అందరినీ శిక్షించేవాడు భగవంతుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. నేనెవరిని? నిమిత్త మాత్రమైనటువంటి సాధారణ పౌరుణ్ణి. నా చేత ఏమవుతుంది? సర్వ సమర్థులైనటువంటి వాళ్ళు ఏమిటి ఆలోచన చేస్తారు. ఏ సామర్థ్యం లేని వాళ్ళు ఎగిరెగిరి పడతారు. అన్నీ ఉన్నవి ఇస్తారా? అన్నీ వడ్డించినవి ఇస్తారా? అణిగిమణిగి ఉంటుంది. ఏమీ వడ్డించని విస్తర ఎగిరెగిరి పడుతుంది అంటారే. ఆ విధంగా వశిష్ఠ మహర్షి పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి రాగద్వేషాలకు లోను కాదు. అది మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. తాను రాగద్వేషాలకు లోను కాకుండా అవతల వైపు ఉండేటువంటి రాగద్వేషాలతో ఉండేటువంటి ఆయనను కూడా మహాత్మునిగా మార్చివేశాడు. ఆ విధంగా మనకు శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా భగవద్గీత గురించి, భగవన్ నామం గురించి, భజనల గురించి రెచ్చగొట్టడమో ప్రోత్సహించడమో ఏదో విధంగా చేసి మార్చే ప్రయత్నమే చేయాలి తప్ప ద్వేషాన్ని తగ్గించదు అని తెలియజేస్తూ పేషెంట్లు వచ్చినారు. నేను ఈ తరగతిని ఇంతటితో ముగిస్తాను. ఈ 4 మాటలను నా నోట పలికించిన ఆ దేవదేవ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధి, ప్రజ్ఞతలు, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసిన అన్ని అర్హతలు దీవానికి ప్రసాదించాలని మనస్సవాచకరంగా ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింప చేస్తాను. హరి ఓం. అందరికీ ప్రణామాలు. జై శ్రీ కృష్ణ. జై శ్రీ కృష్ణ.